నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు వడ్డన. 10 రోజుల్లోనే 3 సార్లు పెరిగిన ఇంధన ధరలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభం. మున్సిపాలిటీలను పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యం. కర్ణాటకలో కారును ఢీకొన్న లారీ. ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం. ఫీజు రీఫండ్ కోసం ఈ నెల 27లోపు బ్యాంక్ ఖాతా వివరాలివ్వండి. నీట్ యూజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎన్టీఏ సూచన. కోల్కతా చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి రూబియో. భారత్తో ఇంధనం వాణిజ్యంపై చర్చలే ప్రధాన ఎజెండా. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, లీటర్ డీజిల్పై 91 పైసలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 3 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹98.64 నుంచి ₹99.51 చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 91.58 నుంచి 92.49కి పెరిగింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర ₹110.64 చేరుకోగా లీటర్ డీజిల్ ధర ₹97.02 పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర ₹105.31 ఎగబాకగా లీటర్ డీజిల్ ధర ₹96.98 పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹112.74 చేరుకోగా లీటర్ డీజిల్ ధర ₹100.88 పెరిగింది. కేవలం వారం వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు ₹5 వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు క్రమంగా పెంచుతున్నాయి. కర్ణాటకలోని కలబుర్గిలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తాపూర్ తాలూకాలోని లాడ్లాపూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ క్రూజర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రూజర్లో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను చిత్తాపూర్ తాలూకా ఇంగళగి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ ఢీకొట్టిన వేగానికి క్రూజర్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న చిత్తాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా కొల్లూరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని జానకి రామయ్యపై దాడి జరిగింది. సురేష్, అతని స్నేహితులు మద్యం తాగి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్లారు. ఆ మత్తులో జానకి రామయ్యపై మద్యం సీసాలతో దాడి చేశారు. ఘటనపై బాధితుడు జానకి రామయ్య కొల్లూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో ఠాణా వద్దే జానకి రామయ్య బంధువులు, సురేష్ అనుచరుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు, తెనాలి ఆసుపత్రికి తరలించారు. రాజ్యసభ ఎన్నికలకు సీఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు సీనియర్ నాయకుల పార్టీతో తమ అనుబంధాన్ని, చేసిన సేవలను గుర్తు చేస్తూ తమకు ఇదే చివరి అవకాశమని రాజ్యసభకు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీలో రాజ్యసభ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న వారు 6 ఉన్నారు.
అయితే ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో మిత్రపక్షాలకు ఎన్ని కేటాయిస్తారన్న దాంతో పాటు సామాజిక ప్రాంతీయ సమీకరణాలు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారనున్నాయి. మహానాడు పూర్తయ్యాక మిత్రపక్షాలకు ఎన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తుందన్న అంశంపై స్పష్టత వచ్చాక అప్పుడు కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. టీడీపీ నుంచి బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం కల్పించవచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు ఇబ్బందులు లేకుండా తక్కువ వర్షపాతంతో స్వల్పకాల వ్యవధిలో పండే పంటలపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీనికోసం ఫార్మర్ అడ్వైజరీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ సహాయంతో ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటలు సాగు చేసుకోవాలి అనే అంశాలను యాప్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్నారు. యాప్ సేవలను రైతులకు అందిస్తున్న ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఎలినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అలాగే రైతులకు ఇబ్బందులు లేకుండా వర్షాధార పంటలను సాగు చేసే విధంగా రైతుల కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫార్మర్ అడ్వైజరీ యాప్ పేరుతో ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చి ఈ వర్షాభావ పరిస్థితులు, అలాగే రైతులు ఏ రకమైన పంటలు వేయాలి ఏంటన్న అంశాలను ఆ యాప్లో పొందుపరచడం జరిగింది. అసలు ఏంటి యాప్, అలాగే రైతులకు సంబంధించి ఈ యాప్ ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫార్మర్స్ అడ్వైజరీ యాప్ అనేది ఒకటి మన రైతులకు అందరికీ అందజేయడం జరిగింది. ఈ యాప్ విషయానికి వస్తే రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్త వారి ఇంట్లో ఉన్నట్టే లెక్కండి. ఇది యాప్. దీంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయనేది చేస్తే మనం పంటలు ఏం ప్రణాళికలు వేసుకోవచ్చు, పంట ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏమున్నాయి, అంటే ప్రభుత్వ ప్రయోజనాలు రైతులకు ఏమేమి ఉన్నాయి, ముందస్తుగా వచ్చే చీడపీడలు ఏంటి, అలానే చీడపీడలు వస్తే వాటిని గుర్తించడం ఎలా, డ్రోన్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు వాళ్ళ ఏరియాలో ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఆ ఏరియాలో డ్రోన్లు ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారో, ఏ రేటుకి ఆపరేట్ చేస్తున్నారో, లేదా ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ డ్రోన్ సర్వీసులు ఉన్నాయి అనే విషయం అంతా తెలుస్తూ ఉంటుంది. అలా ఈ విధంగా దీంట్లో 15 ఫీచర్స్ ఇవ్వడం జరిగిందండి ఫార్మర్స్ యాప్లో. ఇంకా మనం వ్యవసాయ యంత్ర పరికరాలు కావచ్చు, నేల ఆరోగ్యం కావచ్చు, యూరియా సిఫార్సు, యూరియా ఎక్కడ దొరుకుద్ది, ఎంత మోతాదులో వాడుకోవాలి, మార్కెట్ పంట ధరలు కావచ్చు, ముఖ్యమైన అధికారుల వివరాలు కావచ్చు. ఈ యాప్లోకి పోయి జేడీఏ గారి నంబరు, ఫలాని కొయ్యలగూడెం అగ్రికల్చర్ ఆఫీసర్ గారి నంబర్ కావాలన్నా కూడా కనపడుతుంది. ఇప్పుడు ఈ యాప్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి సార్? అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది రైతులు ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఎంతమంది రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు, వారికి ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు? ఇది మన జిల్లాలో దాదాపుగా 1,64,000 మంది రైతులు అన్నదాత సుఖీభవ కావచ్చు, పిఎం కిసాన్ పొందే వాళ్ళు ఉన్నారు. మా అంచనా 1,80,000 మంది రైతులు ఉన్నారనేది ఒక అంచనా అండి. మన జిల్లాకు టార్గెట్గా 94,000 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు లక్ష్యంగా నిర్ణయించారండి. ఇప్పటి వరకు 55,000 మంది రైతులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మా దగ్గర 375 రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్లకు రోజుకు ఒక 15 మందిని ఈ యాప్ను డౌన్లోడ్ చేయాలి, ఈ యాప్ను ఎలా వినియోగించాలి అనే దాని మీద మినిమం కొంత సమాచారం ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్, అంటే ఏం లేదండి, డౌన్లోడ్ చేసుకున్న వెంటనే సెర్చ్ చేస్తూ పోతా ఉంటే అన్నీ తెలుస్తాయి. అందుకు చాలామంది రైతులు ఉత్సాహం, మేము కూడా అనుకోలేదు, ఒక వారంలో మంచి ప్రోగ్రెస్ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ ముందుకే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుంటారు. ఆ విత్తనాలు దొరికే సమాచారం కావచ్చు, వరి విత్తనాలు దొరికే సమాచారం కావచ్చు, ప్రకృతి వ్యవసాయం సమాచారం కావచ్చు, ఇలా అన్ని రకాలు. చివరికి ఎంతంటే మార్కెట్ ధరవరలు డైలీ 3 మనకు ఈ మధ్యకాలంలో అకాలంగా వర్షాలు రావడం, ఆరబెట్టుకుంటున్న ధాన్యం కావచ్చు, పంటలు నష్టపోవడం కావచ్చు. కాబట్టి ఈ మధ్య వాతావరణ హెచ్చరికలు కూడా బాగా చాలామంది రైతులకు 3 గంటలకు ముందే సమాచారం వచ్చిందండి. దీనివల్ల ఈ మధ్యకాలంలో మేము ఒక అంచనా వేసాం ఏలూరు జిల్లాలో. అసలు ఎక్కడ ధాన్యం కళ్ళాల్లో తడవల, వెంటనే రైతులు అప్రమత్తమయ్యారు. వాళ్ళ మొబైళ్లకు సమాచారం వెళ్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్లకు అలర్ట్స్ వెళ్ళిపోతున్నాయి. మార్కెట్కి అనుకూలంగా పంటలు సాగు చేసుకోవడానికి ఈ యాప్ చాలా
ఉపయుక్తంగా ఉందండి. రైతులందరూ దీని యాప్ సేవల పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ లక్ష్యాలు కూడా త్వరలో ఒక వారం లోపల 194,000 మంది రైతుల అంతకు మించి కూడా చేయాలనేది మా ఉద్దేశం అండి. నమస్కారం. రైట్, మొత్తంగా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఏదైతే ఉందో యాప్కి సంబంధించి దాదాపు 15 సేవలను ఈ యాప్ అనేది రైతులకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం, పంట ప్రణాళిక కావచ్చు, పంట ఆరోగ్య పరిరక్షణ పథకాలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలు, చీడపీడలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ యాప్లో అనేది పొందుపరచడం జరిగింది. రైతు ఒకసారి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏ పంట వేయాలి, అలాగే పంటకు ఏ మందు పిచికారీ చేయాలి, ఎప్పుడు కొయ్యాలి, అలాగే వర్షాభావం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏ పంట వేయాలన్న అంశాలను పూర్తి స్థాయిలో ఈ యాప్ అనేది రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని రైతులకు ఇబ్బందులు లేకుండా పంట సాగు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మర్ అడ్వైజరీ యాప్ను అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఫార్మర్ ఉన్నారో స్మార్ట్ ఫోన్ ఉన్న ఫార్మర్కి అయితే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ కనుక ఆ ఫార్మర్ కనుక స్మార్ట్ ఫోన్ కనుక అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యుల ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వ్యవసాయ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే విధంగా ప్రభుత్వం యాప్ను అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ను రైతులు ఇప్పటికే చాలా ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తూ యాప్ ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవలను పొందుతున్నారు. భవిష్యత్తులో కూడా ఈ యాప్ను మరింతగా రైతుల్లోకి చొచ్చుకునే విధంగా వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ అనేది సిద్ధం చేయడం జరిగింది. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ను అమలు చేస్తున్నారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవాడలో మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి రోడ్లు ఊడ్చారు. డివైడర్కు పెయింట్ వేశారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్లను శుభ్రం చేస్తామని, 2వ వారంలో కాలువలను క్లీన్ చేస్తామని మంత్రి తెలిపారు. 3వ వారం ఇళ్లు, దుకాణాల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరిచేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. స్వీప్ అనే కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 1 నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత 2వ వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం, ఇక్కడ మెయిన్గా పబ్లిక్. 3వ వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
కడప జిల్లా వేంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గుజరాత్ మోడల్ తరహాలో రాత్రి వేళల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని టీటీడీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. 200 మంది పారిశుద్ధ్య కార్మికులతో వినూత్నంగా పారిశుద్ధ్యంపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం ట్రాఫిక్ జనం రద్దీ వల్ల పనులకు ఆటంకం రాకుండా రాత్రి సమయంలో మెగా క్లీన్ డ్రైవ్ ప్రారంభించారు. వార్డుల వారీగా ప్రధాన రోడ్లతో పాటు వీధులన్నీ శుభ్రం చేశారు. చుట్టుపక్కల ఉండే పెద్ద గ్రామ పంచాయతీలను అన్నిటినీ పార్టీలో పనిచేసే వాళ్ళందరినీ కూడా అందరినీ ఇక్కడికి రప్పించి, అదే మామూలుగా డే టైం అయితే అక్కడ జనాలు ట్రాఫిక్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, పని జరగదు, స్పీడ్గా పని జరగదు అనే ఉద్దేశంతో రాత్రి 9-9:30 తర్వాత వార్డు వైజు మీరు ఈ వార్డులో పనిచేయాలా, మీరు ఈ వార్డులో పనిచేయాలని సిస్టమేటిక్గా ఇక్కడ ఉండే అధికారులు ఆ వార్డు వైజు టాస్క్ ఇవ్వడం జరిగింది. సిస్టమేటిక్గా చేయడంలో ఏదైనా గ్యాప్ ఏర్పడితే మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇదే ప్రోగ్రాం పెట్టి వేంపల్లిను ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ఉండే మా లోకల్ లీడర్స్ కానీ తర్వాత మిగతా మా అధికారులు చేయడం, వేంపల్లిలో ఉండే మొత్తం చెత్త చెదారం అంతా క్లీన్నెస్, ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా నీట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. మొట్టమొదటిగా మా పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లిలో ప్రయోగాత్మకంగా మేము చేపట్టడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయ నాయకులు ఎలా ఉండాలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శిక్షణ తరగతులు నిర్వహించాలని మంత్రి టీజీ భారత్ అన్నారు. కర్నూలులో గోమాత వైభవంపై చాగంటి ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గోమాతకు ఎలా పూజ చేయాలో పుస్తక రూపంలో తెలియజేయడంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సకల దేవతల స్వరూపమే గోమాత అని చాగంటి అన్నారు. గోవు యొక్క గొప్పతనాన్ని, గోమాతకు ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే పుణ్య ఫలాలను ఆయన వివరించారు. వైభవం, గోమాతకి పూజ చేసే విధానము, గురుగారు ఇక్కడికి రావడం మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. పిల్లలు కూడా నేర్చుకునే విధానము, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా మారాలా అని చెప్పి వీలున్నప్పుడంతా గురుగారు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతోంది. అలాగే గురుగారు పాలిటిక్స్ కూడా మారుతా ఉంది. మీరు ఒకసారి పాలిటీషియన్స్ ఏ విధానం ఉండాలా, ఏ నడవడిక ఏ రకంగా ఉండాలో మీరు కూడా ఒకసారి సందేశం ఇస్తే చాలా బాగుంటుంది. దీనిలో నుంచి కొంతమంది పొలిటీషియన్స్ కూడా బాగా మారేదానికి అవకాశం భావిస్తున్నారు. భగవంతుడితోటి ఈ ధర్మం కూడా ప్రారంభమైంది. ఈ సనాతన ధర్మములకంతటికీ కూడా హృదయ స్థానములో ఉండేది యథార్థములకు గోవు లేనినాడు యథార్థములకు సనాతన ధర్మము లేదు. గో పూజా విధానంలో నిజానికి అంగ ప్రత్యంగముల యందు కూడా గోవుకి పూజ ఉంది. దాని మీద సమగ్రమైన అవగాహన కల్పించడం కోసం శాస్త్రీయమైన రీతిలో అందరూ గోపూజ చేసుకోవడానికి అవకాశం కల్పించడం కోసం గోపూజ విధానం పుస్తకాన్ని కూడా పరిష్కారం చేసి ముద్రణ చేసి మన ఆవిష్కరించి మొట్టమొదటి ప్రతుల్ని వెంకటేష్ గారికి, శ్రీ భరత్ గారికి బహూకరించడం జరిగింది. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియాలో ఓ భారీ రసాయన నిల్వ ట్యాంక్ లీక్ అవడం తీవ్ర కలకలం రేపింది. ట్యాంక్ ఏ క్షణమైనా పేలిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో ఆ ప్రాంతం నుంచి సుమారు 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా స్థానిక పాఠశాలలను కూడా మూసివేశారు. ఆరెంజ్ కౌంటీ పరిధిలోని గార్డెన్ గ్రోవ్ నగరంలో కమర్షియల్, మిలిటరీ విమానాల విడిభాగాలను తయారు చేసే జీకేఎన్ ఏరోస్పేస్ ప్లాంట్ ఉంది. ఇక్కడి ప్లాస్టిక్ విడిభాగాల తయారీకి ఉపయోగించే మిథైల్ మిథాక్రిలేట్ అనే అత్యంత ప్రమాదకరమైన, త్వరగా మండే స్వభావం ఉన్న రసాయనాన్ని ఓ పెద్ద ట్యాంక్లో నిల్వ చేశారు. గురువారం ఈ ట్యాంక్ ఒక్కసారిగా ఓవర్ హీట్ అవడంతో అందులోని రసాయనం వాయువు రూపంలో గాల్లోకి విడుదలవడం ప్రారంభమైంది. ట్యాంకులో సుమారు 22,700 నుంచి 26,500 లీటర్ల రసాయనం ఉంది. అధికారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ లీకేజ్ని అదుపు చేయలేకపోయారు. దీంతో శుక్రవారం ఉదయానికి పరిస్థితి మరింత విషమించింది. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు గార్డెన్ గ్రోవ్తో పాటు పరిసరాల్లోని మరో 5 నగరాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4 రోజుల పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ చేరుకున్నారు. కోల్కతాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆయనకు స్వాగతం పలికారు. గతేడాది కాలంగా భారత్, అమెరికా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను చక్కదిద్దే దిశగా రూబియో పర్యటన సాగనుంది. తొలుత కోల్కతాలో పర్యటించనున్న రూబియో అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రేపు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో రూబియో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
పెట్టుబడులు, ఇంధనం, వాణిజ్యం, క్రిటికల్ టెక్నాలజీ వంటి అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైన చర్చలు జరపనున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలో ఆటంకాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 25న ఆగ్రా, జైపూర్ నగరాలను సందర్శించనున్న రూబియో 26న ఢిల్లీలో జరిగే క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని రూబియో అన్నారు. తన పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. నీట్ యూజీ పరీక్ష రద్దు వేళ విద్యార్థులకు ఫీజు రీఫండ్ చర్యలను ఎన్టీఏ చేపట్టింది. ఫీజు రీఫండ్ కోసం ఈ నెల 27లోపు బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సూచించింది. మళ్లీ రాసే నీట్ పరీక్షకు మరోసారి ఫీజు చెల్లింపు అవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. గతంలో జరిగిన నీట్ రద్దు కావడంతో వచ్చే నెల 21న మళ్లీ పరీక్షను నిర్వహించనున్నారు. రీనీట్ను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.